సన్ రైజర్స్ మ్యాచ్ లో ధోని ఆడబోతున్నాడా? ఇదే ఫ్యాన్స్ లో ఇప్పుడున్న ప్రశ్న. ఎందుకంటే IPL 2026 లో ధోని ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. అయితే ధోని హైదరాబాద్ లో అడుగు పెట్టడంతో లేటెస్ట్ మ్యాచ్ లో ఆడతాడని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఆడుతాడా లేదా అనే సందేహం ఇంకా మిగిలే ఉంది. ఈ సీజన్ లో ఆయన మొదటి ట్రిప్ కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు ధోని ధోని అంటూ అభిమానుల నినాదాలతో వాతావరణం నెలకొంది. మరి ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త చక్కర్లు కొడుతోంది. CSK తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో MS ధోని టీం బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఈ రాత్రి మ్యాచ్ లో తల బరిలోకి దిగుతాడా లేదా అనే ఉత్కంఠత నెలకొంది. ధోని కోలుకోవడానికి కనీసం 2 వారాల సమయం పడుతుందని గతంలో ఫ్రాంచైజీ పేర్కొంది. ప్రస్తుతం ఆ గడువు ముగియడం, జట్టుతో కలిసి ఆయన హైదరాబాద్ కు ప్రయాణించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే మైదానంలో ధోని ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే ఆయన ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. నెట్స్ లో కేవలం లైట్ ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నాడు. ఇంకా పూర్తి బలంతో బ్యాటింగ్ చేయడం లేదని, కేవలం త్రో డౌన్లను మాత్రమే ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. అలాగే కీపింగ్ ప్రాక్టీస్ కూడా ఇంకా మొదలు పెట్టలేదని సమాచారం. గత మ్యాచ్లకు జట్టుతో ప్రయాణించని ధోని ఈసారి హైదరాబాద్ కు రావడం సానుకూల అంశమే అయినప్పటికీ ఆయన నేరుగా తుది జట్టులోకి వస్తాడా అన్నది సందిగ్ధంగానే ఉంది. IPL చరిత్రలో 278 మ్యాచ్లు ఆడి 5439 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 6వ స్థానంలో ఉన్న MS ధోని CSKకు వెన్నెముక వంటివాడు. ప్రస్తుతం 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానంలో గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస విజయాల జోరు మీదున్న చెన్నై ధోని రాకతో మరింత ఉత్సాహంగా ఉంది. మరి 44 ఏళ్ల ఈ గ్రేట్ ఫినిషర్ ఉప్పల్ స్టేడియంలో మెరుపులు మెరిపిస్తారో లేదో మరికొద్ది గంటల్లో తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.